సిరిసిల్ల పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్లో కొనుగోలు చేసిన కారా మిక్చర్ ప్యాకెట్లో ఫ్రై అయిన చనిపోయిన బల్లి బయటపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సమయంలో దుకాణం నుంచి కారా మిక్చర్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పిల్లలకు వడ్డించే సమయంలో మిక్చర్లో ఒక విచిత్రమైన పదార్థం కనిపించింది. తొలుత అది కరివేపాకు అయి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు దగ్గరగా పరిశీలించగా అది ఫ్రై అయిన చనిపోయిన బల్లి అని గుర్తించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్కు గురైన కుటుంబ సభ్యులు ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆహార తయారీలో నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఆహార భద్రత శాఖ అధికారులు వెంటనే స్పందించి దుకాణంలో పరిశుభ్రత, ఆహార తయారీ విధానాలపై తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్ వేనారాని అబద్ధం ఆడారు. అప్పుడు వస్తే మీ పేరు ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి అంతా ఇట్లా డిమాండ్ ఉన్నదన్నా అండ్ బాగా ఇది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ బాగున్నది కానీ మీకు. మీరే సిరిసిల్లలో సంపాదిస్తున్నారు అనుకుంటారు ఏంది? ఎవరు అత్తలేరు అని బ్రాండ్ ఒక్కరు కూడా రెస్పాండ్ కాదు సరిగా. ఓ ఇట్లా రూపాయలు చూపిస్తారు అప్పుడప్పుడు. అదే सिस्टम है क्या बोला? पापा बुलाओ, बात कर रहे तो घर में बोलते, घर में अच्छा आराम से बात कर दो. एक पूरा नाश्ता दुकान पे तमाशा ना करो तो मैं बोला डीप फ्राई नहीं सुना है. एक आदमी आ जाता है చేస్తానే ఉంటాడు కదా మేకర్. ఎవరు? ఆయనేనా? చూడాలి కదా. छोटा बच्चा कहा था ना, तुम्हारे घर में तुम्हारा बच्चा कहा था, तुम्हारा मालूम हो जाता. मालूम नहीं है हमारे घर में हमारे बच्चा कहा था, हमारे की हो रही था. పేరు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. పేరు వట్టిగానే సంపాదిస్తే అయిపోదు, రుబాబు కాదు. ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఉండదు, అంత పొగుడే అన్నట్టే ఉంటారు. ఒక్కరు కూడా వినయంగా మాట్లాడారు. మేము బట్టి చెప్పాము. అంకుల్ నేను ఏమంటే సార్, కిలో కారు ఇస్తా తీసుకొని పో అన్నాడు. నాకు కిలో కారు అవసరమా, నా పాప అవసరమా చెప్పు? ఎవరు ఇవ్వండి చెప్పండి. కిలో కారు నేను ఆశపడ్డా అనుకున్నా నువ్వు అప్పటి 2 గంటలు చెప్తున్నాయి. ఎవరు రెస్పాన్స్ కాబట్టి ఇట్లా ఉంటుంది మీ మూమెంట్. మేము మా బాబు తినకపోతే మా బాబు తిన్న చెప్పాను కూడా కింద రెస్పాన్స్ ఉంది కాబట్టి. మీరు మంచి పేరున్న సిరిసిల్లాల ఆ పేరు నిలబెట్టుకోవాలి. కానీ ఇట్లా వచ్చి ఇప్పుడు అందరూ అంటారు ఇది జరిగింది ఇన్సిడెంట్ కాదు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో పెద్ద ప్రౌడ్ చూపిస్తారు. వాళ్ళకు పని ఎక్కువ అవుతుందా మరి ఎట్లయిదో నాకు తెలియదు. పని ఎక్కువే. నాకు 10 పనులు చెప్తే నేను ఏమైతే బీపీలు ఎత్తుంది నాకు. అదే చూపిస్తారు మా మీద. కాదనుకున్నది వచ్చి 3 గంటలు 2 గంటలు అవుతుంది. మీరు అదే ఫస్ట్ వచ్చి అనుకుంటు సారీ నేను ఉంటే రెస్పాన్స్ కూడా అయితే అంటుంటా నీకు చెప్పండి. మీరు ఇంట్లో ఉండి మీరు తమాషా చేసుకుని కాదు కట్ట కాదు కదా. పాలు ఎక్కువనా ఇక్కడ ఇది ఎక్కువనా నీకు? పైసలు ఉన్నాయా బాగా? పైసలు ఇచ్చేస్తే సెటిల్మెంట్ ఏదో ఇచ్చేస్తే పోతారు అనుకుంటారా మీరేమన్నా? మా పిల్లలు మీ పిల్లలు కాదు చెప్పండి. మీ పిల్లలు తింటారు మరి ఇది ఒక్కరి మీ కొడుకు మీ పిల్లలు తినేట్టు మరి వాళ్ళు ఇక ఏదో చెప్పమని చెప్పారు. అట్లా రాజస్థాన్ లేడు ఏం లేడు. మేము కూడా పని చేసుకోండి. మీరు నిజంగానే రాజస్థాన్లో ఉన్నారా? మీరున్నారా? నైట్ ఇచ్చింది అంకులే. నైట్ వెళ్ళిపోరు రాజస్థాన్కి. 2000 కిలోమీటర్లు 2 రోజులు పడుతుంది. వీళ్ళు ఏం చెప్పారు అంటే మా డాడీ కూడా వెళ్ళిపోయారని చెప్పాడు.
ఇద్దరు ఏదన్నా కూడా మీరే రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఫస్ట్ చేస్తున్నారు సిస్టర్ చెప్పిన ఫస్టే అంకుల్ వీళ్ళండి మాట్లాడదాం లేకపోతే నేను కూడా ఏమని చెప్పినా అన్న, ఎందుకు వద్దు ఈ దానిలో ఎవరైనా దాంట్లోనే ఈ తమ్ముడే ఏదో వీళ్ళు చిన్న పోయి నేను చూసినా కాబట్టి వస్తున్నా, ఏమంటే బుద్ధాలు అనడం నేను అన్నకి ఏం చెప్పినా అద్ద అన్న అద్దు దగ్గర తెలిసిన అంకుల్ వాళ్ళే అద్ద అని చెప్పిన. వాడు ఏమంటాడు కిలో కారం ఇక్కడ తీసుకోవా అంటాడు. నీ కిలో కారం నాకెందుకు బాబాయ్? అదే పద్ధతి కోల్పోతుంది. హైదరాబాద్ సిటీలలో ఇట్లా మాట్లాడారు, గుద్ద వాళ్ళు ఎంగుతారు, మాట్లాడి కూర్చోబెట్టి ఇచ్చేస్తారు. ప్రాబ్లం అయింది, ఇప్పుడు కావాలని ఎవరు చేయరు. బట్ ఏంటంటే దాన్ని రెక్టిఫై ఉంటుందా ఉండదా? ఇలా దానికి అట్లా ఉల్టా మాట్లాడు ఇక్కడనే ఉంటాయి, సిసిలాలనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ఓనర్లు కదా, మీరు కాదు ఓనర్లు, వాళ్ళే ఓనర్లు. చెప్పి మాట్లాడుతాడు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేడనే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడు, పాలకు నీళ్ళు ఇస్తుండు, ఆయన బిజినెస్లు ఇస్తుండు. ఇంత అగ్రెసివ్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగంటే ఈ బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.